పూర్వకాలం నుంచి వస్తున్న మన సంప్రదాయాలు, ఆచారాలు కాలానుగుణంగా మరుగున పడిపోయాయి. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారాలు పాటించకూడదో ధర్మాచారాలు తెలిసిన పెద్దలు చెప్పిన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. పాదరక్షలను చేతితో మోసుకొని పోరాదు. పక్క మీద కూర్చుని ఏమీ తినరాదు. చేతిలో తినే పదార్థాన్ని పెట్టుకుని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకుని ఏ వస్తువు తినరాదు. ఊరకనే మట్టిని మట్టించకూడదు. గడ్డి పరకలను తించకూడదు. ఎదుటివారి ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని చెప్పువాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశనం పొందుదురు. రెండు చేతులతో తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తల ముట్టుకోరాదు. తలను విడిచి కేవలం కంఠ స్నానం చేయరాదు. రాత్రుళ్ళు చెట్ల కింద ఉండరాదు, దూరంగా ఉండాలి. ఎక్కువ కాలం జీవించాలనుకునేవాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఉకని తొక్కరాదు. చాలామంది సరదా కోసం జూదం ఆడుతారు, అలా ఆడటం సరికాదు. రాత్రి సమయంలో నువ్వులతో కూడిన ఏ వస్తువునూ తినరాదు. బట్టలు లేకుండా పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడికి వెళ్ళకూడదు. కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనం చేయాలి, దాని వలన దీర్ఘాయువు కలుగుతుంది. తడి కాళ్లతో నిద్రకు ఉపక్రమించకూడదు. వేళాపాల లేకుండా చేతి గోళ్లను కత్తిరించడం, తల వెంట్రుకలు తీయడం చేయకూడదు. చేతి వేళ్ల గోళ్లను కొరుకుతుంటారు, అట్టి వాడు వినాశనం పొందుతాడు. శవధూమము, విరిగిపోయిన ఆసనము ఇవి మంచివి కావు.